ఉమ్మడి గుంటూరు జిల్లాలో సింగిల్ సీట్ రాలేదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో పోరాడలేమని తెలుసు. అందుకే సంఖ్యాబలమున్న మండలినే నమ్ముకుంది వైసీపీ. గుంటూరు జిల్లాలో ఆ పార్టీని నడిపించే బాధ్యతను ఎమ్మెల్సీలకు అప్పగించాలి అనుకుంటోంది. ప్రోటోకాల్ ఉన్న నేతలైతేనే పార్టీ కేడర్కు భరోసా ఇవ్వగలరన్న నమ్మకంతో ఉంది వైసీపీ అధిష్టానం. అసలేంటి విపక్ష పార్టీ వ్యూహం? మండలిలో వైసీపీ బలం, అక్కడే విప్పుతోందా గళం. ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. అసెంబ్లీలో తగినంత బలం లేదు, మన గొంతు విప్పే అవకాశం కూడా రాకపోవచ్చు అని స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేనట్లే అని జగన్ లేఖకు అధికార పార్టీ నేతల కౌంటర్లతో తేలిపోయింది. దీంతో వైసీపీ చూపంతా ఇప్పుడు ఎమ్మెల్సీలపైనే ఉంది. శాసనమండలిలో ఫ్యాన్ పార్టీకి ఏకంగా 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం 58 మంది ఎమ్మెల్సీల్లో 3/2 మంది వైసీపీ వారే ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 5 ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఈసారి వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో అటు మండలితో పాటు బయట కూడా పార్టీ గొంతు విప్పాలన్నా, పోరాటాలు చేయాలన్నా ఎమ్మెల్సీలే ముందుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్సీల్లో అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉండే లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్ వంటి నేతలున్నారు. వీరికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవంతో పాటు పార్టీపై కూడా గట్టి పట్టుంది. మర్రి రాజశేఖర్ కు గుంటూరు, కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసే అనుభవం ఉండగా, అప్పిరెడ్డి పార్టీ సెంట్రల్ కార్యాలయంలో పనిచేశారు. దీంతో వీరిద్దరిపై జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. సీనియర్లైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు కూడా మండలిలో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా వీరికి వయసు మీద పడింది. వీరిద్దరూ మంత్రులుగా పనిచేసిన అనుభవజ్ఞులే. అయితే ప్రస్తుతం వయోభారంతో అంత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం లేదు. మరో ఎమ్మెల్సీ యేసురత్నం ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు కొందరు ఓటమి తర్వాత పార్టీ కార్యకర్తలు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా ప్రోటోకాల్ ఉండి ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉన్న ఎమ్మెల్సీలపై దృష్టి పెట్టింది. ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గరకు వెళ్లి ప్రజా సమస్యలు ప్రస్తావించేలా చూడాలని ముఖ్య నేతలు సూచిస్తున్నారు. రాష్ట్రంలో వేరే ఏ జిల్లాకు లేని విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు వైసీపీకి ఉన్నారు. మరో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఎన్నికలకు ముందే టీడీపీలో చేరటంతో ఆయనపై అనర్హత వేటు వేశారు. ఓటమి బాధలో ఉన్న చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం వ్యాపారాలు, సొంత కార్యక్రమాలకే పరిమితమయ్యారు. దీంతో కష్టకాలంలో ఎమ్మెల్సీలే పార్టీ కేడర్ కి అండగా ఉండాలని, ఎక్కడ ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. అసెంబ్లీలో కూటమికి భారీ ఆధిక్యం ఉన్న శాసనమండలిలో టీడీపీకి 8 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. అందుకే సమస్యలు లేవనెత్తాలన్నా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నా పెద్ద సభలనే వేదిక చేసుకోవాలి అన్న వ్యూహంతో ఉంది వైసీపీ అధిష్టానం. ఆ దిశగా ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ను మొదలుపెట్టారు.